ఫ్రెండ్స్. నాకు ఈ మధ్య చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ చూడవా అని చెప్పి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నా, ప్రైవేట్ జాబ్ అంటే ఆరాటం కాదండి. ప్రైవేట్ జాబ్ అంటే ఒక పోరాటం. ప్రైవేట్ జాబ్ నువ్వు చేసి సక్సెస్ అవ్వాలి అంటే నిన్ను నువ్వు కోల్పోవాలి, నీ అభిరుచులను నువ్వు అరికట్టాలి, ఎందరికో నువ్వు దూరం అవ్వాలి, నిన్ను నువ్వు నలుగగొట్టగలగాలి, నిన్ను నువ్వు ఓదార్చుకోవాలి, నువ్వే ఏడ్చుకోవాలి, నువ్వే ఓదార్చుకోవాలి. ఇక్కడ ఎవ్వరూ నీకు మార్గదర్శనం చేసే వాళ్ళు ఉండరు. నీకు నువ్వే ఇన్స్పిరేషన్, నీకు నువ్వే మార్గదర్శనం చేసుకోవాలి. మొదటగా రీలొకేట్ అవ్వడం నేర్చుకోవాలి, కంఫర్ట్నెస్ ను వీడాలి, పరుగెత్తడం నేర్చుకోవాలి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, బాసెస్ ని గౌరవించాలి, తోటి ఉద్యోగులతో సఖ్యత పెంచుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మరీ ముఖ్యంగా మనకు కొన్ని షోకులు ఉంటాయి కదా, వాటినన్నిటినీ నిర్మూలించుకోవాలి. ఒంటరి పయనాలు కొనసాగించాలి. మనసారా ఏడ్చే పరిస్థితులు కూడా వస్తాయి. మన శరీరం నలగొట్టబడాలి. ఎందరినో కోల్పోవడం నేర్చుకోవాలి. కష్టపడాలి, దానితో పాటు స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి. పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చేయాలి, వితౌట్ నో ఎక్స్క్యూజెస్. మరీ ముఖ్యంగా మంచి పేరును సంపాదించుకోవాలి. మనకు జాబ్ రెఫరెన్స్ ఇచ్చిన వారి పేరు నిలబెట్టాలి. వీటన్నిటికి ఎదురీడి నిలబడితేనే ప్రైవేట్ రంగంలో నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత? 14 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైవేట్ జాబ్ ఇండస్ట్రీ. చివరిగా, దేశం అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ రంగం పాత్ర ఎంతో కీలకం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జీవైజే.